ఇవ్వండి, ఆ తర్వాత మీరు కొట్టేసుకోవచ్చు, తొందరగా ఏం లేదు కదా. కోర్టులు కూడా అంత ఏం వినాయి కదా. ఏమీ డాక్యుమెంట్స్ లేకుండా ఇది లేకుండా రాత్రి 3 గంటలకు 4 గంటలకు పోయి కొట్టాల్సిన అవసరమే ఉన్నది. నువ్వు చేసే పని సక్రమమే అనుకుంటే నీ దగ్గర ఉన్న బ్రహ్మాండమైన పోలీస్ కానీ ఇతరత్త యంత్రాంగం ఉంది కాబట్టి పొద్దున పూటనే నువ్వు బ్రహ్మాండంగా నువ్వు నోటీస్ ఇచ్చి ఆ నోటీస్కి మాకు సమాధానం రాలేదు, లేకపోతే సమాధానంతో కూడా మేము ఒప్పుకోలేదు, మీ డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయి లేవని చెప్పొచ్చు కదా. ఎందుకు అర్ధరాత్రి కూడా కొట్టాల్సిన అవసరం ఉన్నది? 3 గంటలకో 4 గంటలకో. ఒకవేళ వాళ్ళు కొట్టేటప్పుడు ఆ పర్టికులర్ బిల్డింగ్లో కానీ ఇంకో దగ్గర ఉన్న విలువైన వస్తువులు ఉంటే వాళ్ళు మేము తీసేసుకుంటాం అంటున్నాం. అది తీసేసుకుంటానికి కూడా సమయం కొట్టాల్సిన అవసరం లేదు కదా. అంటే ఒక హైప్ క్రియేట్ చేయడం అనేది తప్ప మరొకటి కాదు. ఎవరో కట్టినరు, పర్మిషన్ వచ్చింది, కట్టినరు, అందులో ఏదో ఉన్నాయి, సామాన్ ఉంటుంది. నువ్వు తీసుకునే 1 అవర్ హాఫ్ అన్ అవర్ కూడా నువ్వు టైం ఇవ్వకుండా అర్ధరాత్రి 4 గంటలకు నోటీసు ఇచ్చినవని పాత డేట్తో నోటీస్ ఇచ్చి ఆడున్న వాచ్మెన్ లేకపోతే ఎవరు లేకపోయినట్లయితే ఆ వాచ్మెన్లను కొట్టి వాళ్ళతో సంతకం పెట్టించుకోవాల్సిన అవసరం ఏమున్నది? నువ్వు చేసే ఇల్లీగల్గా ఎవరైనా కట్టినట్లయితే లీగల్గా మీరు కూలగొడుతున్నారు. లీగల్గా చేసేదాన్ని లీగల్గా డే పూటనే చేయొచ్చు కదా. ఎవరు వద్దన్నారు? ఎవరు అడ్డుకుంటారు? పోలీసు మొత్తం బందోబస్తు మీతోనే పోతున్నారు. అయినప్పుడు ఎవరైతే ఓనర్ ఉంటే రానిస్తే చూపిస్తే అయిపోయా. రానియకుండా ఆ యొక్క వాళ్ళని కొట్టి, ఎవరిని వాచ్మెన్లను ఇంకెవరన్నా ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళని కొట్టి నోటీసు పాతంగా ఎప్పుడో ఇచ్చినట్టు సంతకం తీసుకొని అర్ధరాత్రి పూట కొట్టడం అనేది మేము వ్యతిరేకం. ఓకే. ఎక్కడ ఇల్లీగల్గా ఉన్నా, ఆక్రమణలకు గురైనా, చెరువులో FTLలో ఉన్నా మీరు తీసేసుకోండి, వద్దంటలేం. కాబట్టి 2 విషయాలు. ఒకటి, దాన్ని ఆహ్వానిస్తున్నాం, అది దాన్ని చేసే కార్యక్రమాలు చట్టబద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎవరైతే అందులో ఆక్రమించినరో బాధితులో లేకపోతే ఎవరో వాళ్ళకి తెలియకుండానే కొనుక్కున్నారో రకరకాలుగా ఉంటే వాళ్ళకు సమాచారం ఇవ్వాలి, వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ తీసుకోవాలి, దెన్ డిస్మాంటిల్ చేయాలి, డిమాలిషన్ చేయాలి. ఇది మా యొక్క విన్నపం, లేకపోతే ఖచ్చితంగా డిమాండ్. ఓకే. 3వ విషయం, నా విషయంలో కూడా మీరు అడిగారు. చెరువులోనే కట్టాడు పల్లరాజేశ్వర రెడ్డి అనురాగ్ యూనివర్సిటీ అని, లేకపోతే దాని యొక్క బఫర్లో ఉంది అని చెప్పేసి ఒకరు, FTLలో ఉందని ఒకరు, లేకపోతే భూమి ఇతరులది ఏదో కబ్జా చేసిండు, లేకపోతే గవర్నమెంట్ భూమి కబ్జా చేసిండు, లేకపోయినట్లయితే చెరువు భూమి కబ్జా చేసిండు అనేది ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు.